భగవద్గీత 7వ అధ్యాయము 15వ శ్లోకము నుండి 18వ శ్లోకం వరకు. పద్యగద్య రచన శ్రీ వద్దిపర్తి రాజారావు గారు. శ్రీకృష్ణ వచనామృతము. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మయయా ప్రహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. మాయకునులోగి అధములో మనుజులొకలు నసుర భావంబునను జ్ఞానమణగిపోవ పాపులై మూఢమతి నాకు భావమీక ఆశ్రయింపకనను నాశమందుచుంద్రు. ఓ అర్జున, నేనేమి చెప్పున్నది? దుష్టులు మూఢులు అగు మానవులు నరాధములు భగవంతుని ఆరాధింపరు. నా ఆజ్ఞలను పవిత్ర ఆచరణమున నుంచరు. ఆసురభావములను త్రిగుణములతో కూర్చి తోనే వారి జీవితము గడుపుదురు. అట్టి వారు నన్ను చేరలేరు. అట్టి వారు మాయచే ఆవరింపబడిన మానవులు. లౌకిక కార్యములు, సంపాదన, కీర్తి, మోహము అవియే వారికి ముఖ్యము. వాటి యందే కొట్టుమిట్టాడుచూ ఉందురు. అట్టి ఆసురభావములు కలిగిన నరాధములు, భక్తి లేని వారు నన్ను చేరలేరు. చతుర్విధా భజంతే మాం జనాసుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 తెరంగుల సుకృతులు నన్ను కొల్తురు అర్జున. వారలర్థార్థులు ఆర్తమతులు చాలా జిజ్ఞాసులును జ్ఞానిజనులు, అనగా వారు క్రమమున శ్రేష్ఠులై పరగుచుంద్రు. ఓ అర్జున, పుణ్యజనులు 4 తెరగులు వారు కలరు. నా భక్తులు అనగా పరమాత్మ తత్వజ్ఞానమును కోరువారు, పరమాత్మ తత్వజ్ఞానము కలవారు 4 తెరగులుగా నుందురు. ఆర్తులు అనగా ఏదైనా ఆపద కలిగిన దానిని తరించగోరి నన్ను ప్రార్థింతురు. ఆపదలోనున్నవారు భగవంతుని యందు భక్తితో ఆ ఆపద నుండి బయటపడుట కొరకు పూర్తిగా భగవంతుని యందు మనస్సు నుంచి ప్రార్థించెదరు. అట్టి వారు ఆర్తులు. ద్రౌపది, గజేంద్రుడు మొదలైనవారు. ద్రౌపది వస్త్రాపరణ సమయమున త్వమేవ శరణమమ్మ అని పూర్తిగా భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మ యందు మనస్సును సమర్పించి ఆపద నుండి బయటపడినది. అట్టివారు ఆర్తులు. అర్థార్థులు ఏవేవో కోరికలు పొందుటకు నన్ను ప్రార్థించేవారు. వారు కూడా భక్తులే. అనగా కీర్తి కానీ ధనము ఏదైనాను కావలసినప్పుడు ఎంతో భక్తితో నన్ను ప్రార్థించేవారు. జిజ్ఞాసులు భగవంతుని తెలియగోరు యత్నముతో ప్రార్థించేవారు. అనగా భగవంతుడు ఎవరు, నా యందు భగవంతుడు, తన యందే భగవంతుడు కలడని, తన యందలి భగవంతుడు ఎట్లు పొందవచ్చునని జిజ్ఞాసతో ప్రార్థించువారు. అట్టి జిజ్ఞాసులలో జనకుడు, ధ్రువుడు అట్టివారు కలరు. జ్ఞానులు సర్వోత్తములు. ఈ జ్ఞానులు భగవంతుడు తెలుసుకొని
సర్వము భగవంతుడే అని తలచి భజించువారు. అనగా వీరి భక్తి యందు పరిపక్వత కలిగి ఎందురు. వీరు యోగయుక్తిని కర్మలు ఆచరింతురు. భగవంతుడే సర్వస్వము అని నమ్మి భగవంతుని అంతే వారి ఆత్మను లయము చేసుకుందరు. అట్టి జ్ఞానులు పై 3 రకముల వారి కంటెను సర్వోత్తములు, మేటి ఘనులు. వాసుదేవ సర్వస్వం అని నమ్ముదురు వారు అని భగవానుడు చెప్పుచున్నాడు. ఏషాం జ్ఞానీ నిత్యయుక్తాః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహం స చ మమ ప్రియః. అందున నన్యమేకాగ్రమైన భక్తి కలిగి నిత్యయుక్తుండై కడగు జ్ఞాని ఉత్తముడు, వానికేను ప్రియుండా అతడు నాకును గడు ఇష్టుడవును ధనంజయుండా. పైన చెప్పిన ఈ పరమాత్మతత్వ జ్ఞానులు, ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు వీరందరికంటే జ్ఞాని అయిన భక్తుడు తనకెంతో ఇష్టమని ఇందుకు చెప్పుచున్నాడు. వారి అందు అనన్యమగు ఏకాగ్రమగు భక్తి కలిగి నిత్యయుక్తులై జ్ఞానులకు వారెంతయు ఉత్తములు. అట్టి వారికి భగవంతుడు మిక్కిలి ఇష్టుడు. వారికి అట్టి జ్ఞానులకు భగవంతుడు ఇష్టుడు, భగవంతునికి అట్టి జ్ఞానులు ఇష్టులు అని కృష్ణ పరమాత్మయే చెప్పుచున్నాడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం అస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. భక్తులెల్లరు దారులే పార్థ, కాని వారలందున జ్ఞానియౌ భక్తుడంచ ఆత్మయేయని తలచెద అతడు యుక్తుడౌచు సుస్థితి పొంది నాయందయుండు. భక్తులు అన్ని రకముల ఎట్టి భక్తి అయినను భక్తియే. భగవంతుని ఏ ప్రకారము భక్తిని కొలిచినను వారందరూ భక్తులే. కానీ అందు జ్ఞాని భక్తులలో ఉత్తముడు. వారి దారులు రకరకములుగా ఉండును. ఈ భక్తులెల్లరూ ఉదారులే, ఘనులే, గొప్పవారే. భగవంతుని యందు ఆత్మను మనస్సును పెట్టువారే. భగవంతునికి ఎంతయూ ఇష్టులే. అట్టి భక్తులు అన్ని రకములుగా వివిధ రకములుగా ప్రార్థించు భక్త మానవులందరూ భగవంతునికి ఇష్టులే అని భగవానుడు చెప్పుతున్నాడు. వారి యందు జ్ఞానియగు భక్తుడు మిక్కిలి ఇష్టుడని చెప్పుతున్నాడు. జ్ఞానభక్తుని భగవంతుడు తన ఆత్మగా నెంచును. జ్ఞానభక్తుడిని అంటే భగవంతుని తెలుసుకొనిన, భగవంతుని యందు లయమగుటకు సంసిద్ధుడైన భక్తుడు అంటే తనకు ఆత్మ అని భగవానుడు చెప్పుడు. ఏలనా అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. అట్టి జ్ఞాని బుద్ధిని మనస్సును భగవంతుని యందే ఉంచిన భక్తుడే జ్ఞాని. అనగా పరమాత్మ చిత్ ఆనందుడు. అట్లే ఈ జ్ఞానభక్తుడు కూడా చిత్ ఆనందుడని ఇద్దరికి అట్టి భక్తునికి పరమాత్మకు అభేదమని ఒకరేనని ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుచున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.